అందరికీ నమస్కారం. ముందుగా ఈ యొక్క మ్యాచ్కి ఫ్రెండ్లీ మ్యాచ్ అని ఏదైతే నామకరణం చేశారో నిర్వాహకులకి ముందుగా నేను అభినందిస్తాను. ఎందుకంటే ఇది కేవలం ఫ్రెండ్లీ మ్యాచే. గెలుపు ఓటమి అన్నీ కూడా పక్కన పెడితే విధి నిర్వహణలో రెవెన్యూ అవనండి, పోలీసు అవనండి, ఎప్పుడూ టెన్షన్లో ఉంటారు. విధి నిర్వహణ బాధ్యత అది. ఈ బాధ్యతలో మీరు ఎప్పుడు ప్రతిరోజు ఏదో టెన్షన్, వర్క్ టెన్షన్ ఇవన్నీ ఉంటాయి. ఈరోజు అన్ని వదిలేసి ఇంత ఉల్లాసంగా ఉత్సాహంగా మీరు పాల్గొన్నందుకు ఇదంతా కూడా ఫ్రెండ్లీ మ్యాచ్. ఇదంతా మీలో ఉత్సాహం నింపడానికి సంక్రాంతి సందర్భంగా చేసిన ప్రయత్నం తప్పించి ఇది గెలుపోవటంలో ఇద్దరికే సమానం, ఇద్దరు గెలిచినట్టే లెక్క. నాకు ఎంచేతంటే ప్రతి ఒక్క ఏదైనా కాంపిటీషన్ కానీ ఒక క్రీడలు కానీ ఏదైనా సరే ఏ పాయింట్లోనే ఇద్దరు గెలరు కదా. వాళ్ళు బాగా ఆడారు, వీళ్ళు బాగా ఆడారు. నేను మీ బౌలింగ్ కూడా, రెవెన్యూ బౌలింగ్ కూడా చూడటం జరిగింది. చాలా బాగా బౌలింగ్ చేశారు. కొంచెం బ్యాటింగ్ వచ్చేసరికి కొంచెం వీక్ అయ్యారు తప్పించి మీరు కూడా చాలా బాగా ఆడారు. అలాగే పోలీసు వారు కూడా కొంచెం దృఢంగా ఉంటారు కాబట్టి నాటికి పోటీకి కొంచెం ఇంకా స్పీడ్గా ఆడగలిగారు. మరలా సంవత్సరానికి మేడం గారు చెప్పినట్టు ఇంకా దృఢంగా తయారవ్వండి. మరలా సేమ్ మ్యాచ్ చంద్రశేఖర్ గారు ఇక్కడ ఏర్పాటు చేస్తారు. ఈ ఫ్రెండ్లీ మ్యాచ్ ఏర్పాటు చేసిన మన చంద్రశేఖర్ గారికి మరీ కృతజ్ఞతలు తెలుసుకుంటూ, అలాగే నేను ఒకటి ఆలోచించాను. రెవెన్యూ జరుగుతుంది, పోలీస్ జరుగుతుంది, పెద్దలిద్దరు రాలేదని వీళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. మీరు వచ్చినందుకు మీ వెనకాల ఉన్న సిబ్బందికి అందరికీ కూడా ఆత్మస్థైర్యం అండి. మీకు మరి ఒకసారి ఆర్డీఓ గారికి, డిఎస్పీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ యొక్క మ్యాచ్కి ఇచ్చేసిన అందరికీ కూడా, నిర్వాహకులకి అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క ఇంత బాగా మీతోటి పాటు వేళ నేను 12 hours కూర్చొని చూశాను. ఈ మధ్యన ఇలాంటివి కోల్పోయాం. ఇక్కడికి రాజకీయంలోకి వచ్చిన తర్వాత కొంచెం అన్నీ మర్చిపోయి కూర్చోవడం, మీతోటి కూడా 12 hours అన్ని అవి వరకు కూడా అన్నీ మర్చిపోయి మీతోటి పాటు కూడా కూర్చున్నాను. అయితే ఈ సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. అయితే ఈ సంక్రాంతి సందర్భంగా ఏదో కార్యక్రమం చేద్దారన్న ఆలోచన వచ్చిన వెంటనే మాకు శ్రీహరి పంతులు గారు, మా జనసేన నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి కూర్చుని మ్యాచ్ ఏం చేద్దామన్న ఆలోచన రాగానే ఇలాంటి మ్యాచ్ పెడితే బాగుంటుందని చెప్పి ఆలోచన చేసిన ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదే నేను ఒక డౌట్ రైజ్ చేశాను. మీరు పెడదామన్నది బాగానే ఉంది, రెవెన్యూ డిపార్ట్మెంట్లో మన ఆర్టీఓ గారు కానీ, డిఎస్పీ గారు కానీ ఎంతవరకు సహకరించగలరు? వాళ్ళ జాబ్ వర్క్ని మానుకుని ఈ రోజు రావాలంటే చాలా కష్టమైన విషయం. అసలు వాళ్ళు ఒప్పుకుంటారో లేదో ముందు కనుక్కోండి. వాళ్ళు ఒప్పుకున్న తర్వాత మనం సత్యం గారికి చెప్పి ఈ విషయాన్ని సత్యం గారి ద్వారా మనం ఈ ప్రోగ్రామ్ తయారు చేసుకుందామని చెప్పడం జరిగింది. మా హరి ఏంటంటే ఈ కార్యక్రమానికి ఒప్పుకున్న మా ఆర్టీఓ గారికి, అదేవిధంగా డిఎస్పీ గారికి, మా జనసేన కూటమి తరఫు నుంచి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఈ టైంని మాకు స్పెండ్ చేసి రెవెన్యూ పరంగానే, పోలీస్ డిపార్ట్మెంట్ పరంగానే వచ్చి ఈరోజు పార్టిసిపేట్ చేసిన ప్రతి పార్టిసిపెంట్కి కూడా మా జనసేన తరఫు నుంచి, కూటమి తరఫు నుంచి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముఖ్య రోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన పెద్దలకు అండ్ ఇక్కడ మెయిన్గా చీఫ్ గెస్ట్గా వచ్చిన మన వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ గారు శ్రీ వాసంశెట్టి సత్యం గారికి అండ్ పోలిశెట్టి చంద్రశేఖర్ గారికి అండ్ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా నమస్కారాలండి. మా డిఎస్పీ గారికి కూడా. సో ఈరోజు ఈ అసలు అద్భుతమైన ఆలోచన, ఆ రోజు వారు వచ్చారు మా ఆఫీస్కి వచ్చి ఇలా రెవెన్యూకి మరియు అండ్ ఆల్సో పోలీస్కి ఫ్రెండ్లీ మ్యాచ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దయచేసి మీ సహకారాలు ఉండాలి అని కోరుకున్న వెంటనే మాకు కూడా ఎప్పుడు ఇలాంటిది లేదు. అంటే పోలీసులు, రెవెన్యూ మా వాళ్ళు ఎప్పుడు కలిపి పనిచేస్తారు, కానీ ఎప్పుడు కలిపి ఇక్కడైతే గేమ్ ఆడలేదు అని అనుకుంటున్నాను. ఫస్ట్ టైం. సో ఈ వినూత్న ఆలోచన వచ్చినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో అంటే కోఆర్డినేటెడ్గా వర్క్ ఇంకా బాగా చేయాలి ఇన్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ అనేది ఈ గేమ్ ద్వారా కూడా మా వాళ్ళందరికీ కూడా మీరు ఒక స్ఫూర్తిని అనేది ఇచ్చారు. సో మా వాళ్ళు కూడా చాలా అంటే 1 week నుంచి కూడా అందరూ కష్టపడి ప్రాక్టీస్ అయితే చేస్తున్నారు, చాలా సీరియస్గానే తీసుకున్నారు. అందులో మాత్రం ఏమీ సందేహం లేదు. సో ప్రతి ఒక్కరు కూడా సీరియస్గా తీసుకున్నారు. మళ్ళీ 2 మండలాలు అయిపోయినాయి చెప్పి ఆ 3 మండలాల నుండి కూడా తెప్పించుకున్నారు జనాలు. సో కష్టపడే ఆడారు ఈరోజు.
సో గెలుపు ఓటములు అనేవి సర్వసహజం. అండ్ ఆల్సో మా వాళ్ళకి కూడా ఇంకా ఫిట్గా ఉండాలి, ఇంకా ఎంత కాంపిటేటివ్గా ఉండాలి విత్ అదర్ డిపార్ట్మెంట్స్, ఇంకా ఎంత ఫ్రెండ్లీగా వర్క్ చేయాలి అనేది కూడా ఒక ఐడియా అనేది రావడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ అండి, ఇక్కడ ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసినందుకు. అండ్ ఆల్సో ఇంత ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్లో ప్రతి ఒక్కళ్ళు మా వాళ్ళు ఓడిపోయినా కానీ నవ్వుతూనే ఉన్నారు. సో ఎంత ఫ్రెండ్లీగా జరిగిందో మనం అనుకోవచ్చు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆర్డీఓ గారు చెప్పినట్టు ఈ కొత్త ఆలోచన రావడం గొప్ప. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఆలోచన వచ్చి దాని కార్యాచరణ రూపుదాల్చినందుకు వసంత శెట్టి ఫౌండేషన్ చైర్మన్ గారైన వసంత సత్యం గారికి, పోలిశెట్టి చంద్రశేఖర్ గారికి, ఇతర దీన్ని రూపుదాల్చడంలో సహకరించిన మిగతా పెద్దలందరికీ కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అలానే రెవెన్యూ అండ్ పోలీసు కలిసి ఆడడం అనేది నేను ఎక్కడ ఎప్పుడు వెళ్ళలేదు, చూడలేదు. మామూలు ఫీల్డ్లో పనిచేయడము, రెవెన్యూకి పోలీస్కి కోఆర్డినేషన్ నుండి ముందుకెళ్తూ ఉంటాము. అదే కోఆర్డినేషన్ గ్రౌండ్లో కూడా కంటిన్యూ చేసి ఒక మ్యాచ్ అనేది ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం. ఈరోజు చాలా ఆనందంగా ఉంది నిజంగా. పోలీసులు దాన్ని కలిసి ఆడారు అంటే ఇందులో ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు అనేది ముఖ్యం కాదు. ముందుగా గెలవాలన్న స్ఫూర్తి, లేదంటే ఆడాలన్న స్ఫూర్తి, ఇట్లా సరదాగా ఒకరోజు గడపాలన్న ముందడుగు వేయడం అనేది గొప్ప విషయం. ఈ కలయిక ఏర్పాటు చేసి అట్లానే సంక్రాంతిని ఒక 3-4 రోజులు ముందే తీసుకొచ్చినందుకు పెద్దలందరికీ కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ మ్యాచ్ ఎలాగో గెలిచాం కదా అని మళ్ళీ వచ్చే సంవత్సరం కానీ లేదంటే 6 నెలల తర్వాత కానీ మళ్ళీ రెవెన్యూకి పోలీస్కి మ్యాచ్ పెట్టినప్పుడు ఈజీగా తీసుకోవద్దు. వాళ్ళు చిన్న టీం కాదు. వాళ్ళది చిన్న టీం అయితే కాదు, తక్కువగా తీసుకోవడానికి లేదు. ఎప్పుడైనా కానీ మనల్ని మళ్ళీ ద్విగుణీకృత ఉత్సాహంతో ఓడగొట్టగలిగే శక్తి వాళ్ళలో ఉందని తెలియజేస్తున్నాను. మళ్ళీ ఇట్లాంటి గేమ్స్ అన్నీ పెట్టి మా వాళ్ళలో ఉత్సాహం నింపాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఒకరు రండి. సార్ క్లాస్ ప్లీజ్. ప్లేయర్స్ అందరూ రావాలండి. ఓకే సార్. కామెంటరీ అండ్ మంచి అండ టైప్ రాముడు అండ్ లక్ష్మణుడు ఇద్దరు ఎంపైర్స్.
ఈ మ్యాచ్కి ఎంపైరింగ్ చేసిన ఏంటంటే రామలక్ష్మణ్ వీళ్ళ అంపైర్ అనుకోకుండా హైదరాబాద్ ఇది దీనికి మ్యాచ్ కి అదర్ప ఆకర్షణ హైదరాబాద్ నుంచి వచ్చారు లక్కీ కదా ఆదిత్య గారు క్రికెట్ మ్యాచ్ మొత్తం అంతా కండక్షన్ ఆయన నేను కూడా బెస్ట్ ప్లేయర్ గ్రౌండ్ మీరు ఆడారు కదా